తమిళ నటుడు విశాల్ ఈ మధ్య తన ఆరోగ్య సమస్యలతో వార్తలు నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత విశాల్ హీరోయిన్ సాయి ధన్సికని వివాహం చేసుకోబోతున్నారు అనే విషయంలో కూడా హాట్ టాపిక్ అయ్యారు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న విశాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అని అందరిలో ఒక ఆసక్తి అయితే ఉండేది. దానికి క్లారిటీ అయితే వచ్చింది. ఇదిలా ఉంటే విశాల్ పెద్ద సమస్యలో చిక్కుకున్నారు. 2022లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విశాల్ పై చెన్నై హైకోర్టులో పిటిషన్ వేసింది. సదరు పిటిషన్ లో విశాల్ తాను నటించిన వీరమై వాగే చూడం మూవీ టైంలో 21.29 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారట. డబ్బు తిరిగిచ్చే వరకు ఆయన నిర్మించే సినిమా హక్కులని మాకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ వీరమై వాగే చూడం సినిమా హక్కులని విశాల్ వేరే వాళ్ళకిచ్చారని లైకా ప్రొడక్షన్స్ తన పిటిషన్ లో పేర్కొంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతుండగా తాజాగా చెన్నై హైకోర్టు దీనిపై తీర్పిచ్చింది. తన తీర్పులో విశాల్ 30% వడ్డీతో 21.29 కోట్లు చెల్లించాలని వెల్లడించింది. ఇక వీరమై వాగే చూడంకి విశాల్ తాను నిర్మాతగా కూడా ఉన్నారు. ఇక లైకా ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించి సినిమాలు రిలీజ్ చేశారని, డబ్బులు తిరిగివ్వాలంటూ లైకా హైకోర్టులో కేసేసింది. 15 కోట్ల డిపాజిట్ చేయాలని విశాల్ కి కోర్టు ఆర్డర్ వేసింది. డబ్బులు కట్టకపోతే కొత్త సినిమాల రిలీజ్ చేయకూడదంటూ బ్యాన్ కూడా వేసింది. అయితే విశాల్ డిపాజిట్ కూడా కట్టకుండా వచ్చాడు. కోర్టు ఆర్డర్ ని పట్టించుకోకపోవడంతో విశాల్ ని జడ్జి పీటీ ఆశా మందలించారు. దాంతో విశాల్ తన ఆస్తుల వివరాలు కోర్టుకు సమర్పించారు. 3 కార్లు, 1 బైక్, 2 బ్యాంక్ అకౌంట్స్, ఇంటి లోన్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. లైకా ప్రొడక్షన్స్ హీరో విశాల్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది.